వేటన్ న్యూస్ కి స్వాగతం. జగన్ ఐపాక్ డ్రామాలు ప్రజలు నమ్మరు. మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగాలు అవసరం లేదు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి మంత్రి రవీంద్ర ప్రెస్ మీట్. మంత్రి కొల్లు రవీంద్ర కామెంట్స్. అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతో జగన్ అసెంబ్లీకి రావటం లేదు. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెరలేపాడు. దళిత సోదరుని కిడ్నాప్ చేస్తే కేసులు పెట్టారా? ప్రజలు గొడ్డలూడి తీసి రోడ్డు మీద నిల్చోబెట్టిన జగన్ ప్రవర్తనలో మాత్రం మార్పు రావటం లేదు. జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావటం లేదు. మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉందని అధికారులు చెప్పిన రాజకీయ స్వార్థానికే జగన్ మిర్చి యార్డుకి వెళ్లాడు. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి ఐపాక్ చేస్తున్న డ్రామాలను ప్రజలు చీకొడుతున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు మంత్రి రవీంద్ర కౌంటర్. బూతులు మాట్లాడడానికైతే ఉద్యోగం అవసరం, ప్రజాసేవ చేయడానికైతే ఉద్యోగం కావాలా? ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజలకు జవాబుదారీగానే తాము పనిచేశాం. అవినీతి అరాచకాలు విధ్వంసంతో నాశనమైన కృష్ణా జిల్లా ఖ్యాతిని తిరిగి మళ్లీ తీసుకొచ్చేందుకే మేమంతా కూడా కష్టపడుతున్నాం. మీడియా సమావేశంలో ఏపీ గ్రంథాలయ చైర్మన్ కోనుగుంట్ల కోటేశ్వరరావు, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా కన్వీనర్ బండి రామకృష్ణ, గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ, లింగం ప్రసాద్, గుడివాడ బీజేపీ ఇన్ఛార్జి దావులూరి సురేంద్రబాబు, గుడివాడ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, రూరల్ మండలం అధ్యక్షులు వాస్తే మురళి, దానేటి సన్యాసిరావు, జనసేన పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి మనందరం కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ఇతర వ్యక్తులు మనం చూసి శాసన మండలిలో అమరావతి రాజధానిగా ఉందంటే కనుక కిందసారి శాసన మండలి ఆమోదించి పొందింది కాబట్టి ఉంది. కాబట్టి ఇట్లాంటి మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో శాసన మండలిని మనందరం కూడా పంపించి ఆలపాటి రాజా గారు మంచి వ్యక్తిని మనం శాసన మండలికి పంపిస్తే మనందరికి కూడా ఏదైతే చట్టాలు ఉన్నాయో కూడా ఎన్ని చట్టాలని అమలవుతాయి, ఏదైతే విద్యార్థులకు కానీ డిఎస్సీలు కానీ ఇట్లాంటి అన్ని చట్టాలు రావాలన్నా కానీ శాసన మండలిలో మనం అన్ని ఆమోదం పొందాలి. కాబట్టి మంచి వ్యక్తి అయినటువంటి ఆలపాటి రాజా గారు, విద్యావంతులు ఆయర్ గారు, అటువంటి మంచి వ్యక్తిని శాసన మండలికి పంపిస్తే మనందరం కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మేము కూడా అమూల్యమైన ఓటుని ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి ఆలపాటి రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఏదైతే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరినీ ఓట్లు అభ్యర్థించడానికి ఈ రోజు రావడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దేశాల స్థాపించబడి ముఖ్యంగా మీ అందరికీ కూడా అధ్యాపకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే మనం ఇప్పుడు స్థానిక శాసన మండలికి మన ఎన్నికల గురించి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. మనం ఇద్దరిని చూసి మన యొక్క ఓటుని మనం ఎందుకు వేయాలనేది ఒక ఇద్దరు వ్యక్తులు చూసి మనం ఈ రోజున ఓటు వేయాల్సిన అవసరం మనది. ఏదైతే మన రాష్ట్రం వెనకబడిపోయిన పరిస్థితుల్లో ఈ రోజున 2024 అత్యధిక మెజార్టీతో గెలిచిన చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మన రాష్ట్రం ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క ఆయన్ని చూసి మనం ఈ ఓటు వేయాలి. అలాగే రెండో వ్యక్తి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంతో నిబద్ధతతో ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి మనందరం కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ఇతర వ్యక్తులు మనం చూసి శాసన మండలిలో అమరావతి రాజధానిగా ఉందంటే కనుక కిందసారి శాసన మండలి ఆమోదించి పొందింది కాబట్టి ఉంది. కాబట్టి ఇట్లాంటి మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో శాసన మండలిని మనందరం కూడా పంపించి ఆలపాటి రాజా గారు మంచి వ్యక్తిని మనం శాసన మండలికి పంపిస్తే మనందరికి కూడా ఏదైతే చట్టాలు ఉన్నాయో కూడా ఎన్ని చట్టాలని అమలవుతాయి, ఏదైతే విద్యార్థులకు కానీ డిఎస్సీలు కానీ ఇట్లాంటి అన్ని చట్టాలు రావాలన్నా కానీ శాసన మండలిలో మనం అన్ని ఆమోదం పొందాలి. కాబట్టి మంచి వ్యక్తి అయినటువంటి ఆలపాటి రాజా గారు, విద్యావంతులు ఆయర్ గారు, అటువంటి మంచి వ్యక్తిని శాసన మండలికి పంపిస్తే మనందరం కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మేము కూడా అమూల్యమైన ఓటుని ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి ఆలపాటి రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఏదైతే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరినీ ఓట్లు అభ్యర్థించడానికి ఈ రోజు రావడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దేశాల అనే పాయింట్తో మన ముందు ఉన్నటువంటి నాయకులు మనందరితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చారు.
నేను ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన మినిస్టర్ గారు కావచ్చు, ఆర్టీసీ చైర్మన్ గారు కావచ్చు, మచిలీపట్నం టీం, మచిలీపట్నం హెడ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. గుడివాడకి సంబంధించినటువంటి హెడ్స్ మన దగ్గర ఉన్నారు. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈరోజు మనందరికీ ఒక స్పెషల్ డే. సో జనరల్గా మనకి ఏమైనా సమస్య వస్తే మనము పెద్ద సార్లందరికీ వెళ్తాం, కానీ ఈరోజు మనందరి దగ్గరికి సార్లు వచ్చి మీటింగ్ పెట్టడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ వాళ్ళందరినీ ఆహ్వానించలేదు. అలాగే మీ అందరికీ తెలిసినప్పటికీ కూడా నా నోటితో నా వాయిస్తో సారాల పేర్లు ఉచ్చరించాలనే ఉద్దేశంతో ఒక్కసారి చెప్తున్నాను. మీకు ఎవ్వరికీ సారాలందరినీ పరిచయం చేయనక్కర్లేనప్పటికీ కూడా నా స్వార్థం కోసం నా నోటితో ఆ పేర్లు పలకరించాలనే ఉద్దేశంతో సార్ నేను చెప్తున్నాను. దయచేసి పరిచయం లేనటువంటి వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నట్టు మీరు అపార్థం చేసుకోవద్దు. మొట్టమొదటిగా మినిస్టర్ గారు కొల్లూరు రవీంద్ర గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మచిలీపట్నంలో ప్రతి పేరెంట్ ఇంటి పేరుతో సహా సార్కి తెలుసు. ఆయన నాయకులే అని పేరున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క ఇంటి మనిషి అనిపించుకునే వ్యక్తి సార్. మీరు అందరూ కూడా గట్టిగా క్లాప్స్ ఇన్వైట్ చేయాలని మనస్ఫూర్తిగా. అలాగే థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే రాము గారు, వెలిగండ్ల రాము గారు. సో చాలా గొప్ప వ్యక్తి. మన క్యాంపస్కి సైన్స్ ఎక్స్పోజింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్ గెస్ట్గా వచ్చి మన పిల్లల్ని, మన ఉపాధ్యాయుల్ని, మన సంస్థని ఎంతగానో సారు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. చాలా హ్యాపీ సార్. మేము ఎప్పుడు మీకు అభిమానం సార్, గుర్తుంచుకోండి సార్. అలాగే రావి వెంకటేశ్వర గారు, సార్కి ఏ పని వచ్చినా ఆ పనికి వందకి తీసుకొచ్చిన వ్యక్తి. గుడివాడలో కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క పురజనులకి రావి వెంకటేశ్వర గారు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. సో హ్యాపీ. అలాగే కోటేశ్వర గారు, గ్రంథాలయం చైర్మన్. మన డిపార్ట్మెంట్కి ఎంతో సంబంధం ఉంది. మన పిల్లలు గ్రంథాలయం ఎప్పుడు యాక్టివిటీస్ పెర్ఫామ్ చేసినా బెస్ట్ రిజల్ట్ వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే బీజేపీ లీడర్ రావులూరి సురేంద్ర గారు, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ అలాగే ఆర్టీసీ చైర్మన్, ఎన్నో పదవులు స్పీకర్ గా చేశారు. ఎంతో మంది ప్రముఖుల్ని ఆయన వాయిస్ తో కట్టడి చేశారు, ఎంపీగా చేశారు. కొనకల్ల నారాయణ గారు ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్. వెల్కమ్ సార్, వెల్కమ్ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. నారాయణ గారు నెక్స్ట్ జనసేన లీడర్ అండి. సర్వీస్ ఓరియంటేషన్తో అంటే సర్వీస్ చేస్తూ ఎడ్యుకేషన్ అందరికీ ఇస్తూ టాపర్స్కి ఇంకా ఫైనాన్షియల్గా కానీ రిజల్ట్ పరంగా కానీ మంచి రిజల్ట్ తీసుకొచ్చి మరి సర్వీస్ సెక్టార్లో ముందడుగు వేసినటువంటి ఆర్కే సార్ మన క్యాంపస్ రావడం ఎంతో ఆనందండి. అలాగే చాలా మంది ప్రముఖులు ఉన్నారు. చాలా హ్యాపీ. పరిచయం చేయడానికి టైం తీసుకున్నా కూడా మీ దయ సభ్యత భావించకుండా మీరందరూ వచ్చినందుకు నేను నిజంగా చాలా హ్యాపీ అవుతున్నాను. మీ అందరికీ చాలా అభినందనాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర నిర్మాణానికి 14-19లో అన్ని కూడా బాగా వేసుకున్నాం. పోలవరం పనులు స్టార్ట్ చేసుకున్నాం, రాజధాని నిర్మాణం స్టార్ట్ చేసుకున్నాం. అనేక సంస్థలు పరిశ్రమలు పెట్టడానికి మన రాష్ట్రానికి వచ్చినాయి. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రతిపక్షం కులముద్ర వేయటం, లేదా ప్రాంతాలుగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం, చివరికి రాజకీయ లబ్ధి పొంది వాళ్ళ ఎన్నికల్లో గెలవడం. గెలిచిన తర్వాత మొత్తం ఆ విధానాన్ని మొత్తం కూడా రాజధాని ఆపేశారు, 3 రాజధాని పేరు పెట్టారు, పోలవరం ఆపేశారు, ఎత్తుపల్లి పథకం చేశారు. అలాగే హైకోర్టుని తీసుకెళ్ళి 3 ప్రాంతాల్లో పెట్టాలని చెప్పి హైకోర్టు తీసుకెళ్ళి కర్నూలులో పెట్టాలని, ఇలా రకరకాలుగా ఒక అస్తవ్యస్తమైన విధానం చేశారు. చివరికి అన్ని వర్గాల మీద, ముఖ్యంగా నారాయణ సంస్థ మీద జరిగినటువంటి అన్ని కూడా మీ అందరూ తెలిసింది, ప్రత్యేకంగా చెప్పండి. ఒకళ్ళే కదా, ఎవరినే వదలదా, అందరినీ కూడా వదలకుండా అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్టులు చేయడం, మా అందరి మీద కేసులు పెట్టి, సంబంధం లేని ఒక హత్య కేసు పెట్టిన 54 రోజులు పెట్టి ఇలా అందరినీ, చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజున అది సంబంధం లేనటువంటి కేసు. ఏదైనా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలంటే మేము శాసనాలు చేయడం వరకు ప్రజాప్రతినిధులు పాత్ర, కానీ దాన్ని అమలు చేయాల్సినటువంటి పాత్ర అధికారులను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయడం. కేవలం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన బయటకు మళ్ళీ ఎన్నికలు గెలవాలని అభిప్రాయం చేశారు.
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి రేపు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా చేస్తున్నారు. ఆ రకంగా చేయడం వల్ల అందరూ కూడా బీజేపీ కూడా సపోర్ట్ చేయడం, దాదాపు 93% మ్యాండేట్ దేశంలో కాదు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ రానటువంటి మ్యాండేట్ 93% మ్యాండేట్ అంటే 175 స్థానాలకు 165 స్థానాలు 64 స్థానాలు తీసుకున్నాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే చాలా పకడ్బందీగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మన ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ మనం సపోర్ట్ చేస్తాం. ఇవాళ ప్రభుత్వం వచ్చి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే అల్లరి చేయాలని ప్రయత్నం చేయడం, శాంతి భద్రత లేవు, వీళ్ళందరూ తీసుకెళ్ళి ఢిల్లీ నుంచి అంటే ఎవరు కూడా పెట్టుబడిదారులు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆటంకం, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ డెవలప్ కావడానికి వీలేదు. ఇలా ప్రతిపక్షం దుర్మార్గమైనటువంటి ప్రతిపక్షం అనుకుంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా పెన్షన్, ఎందుకంటే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు బ్రతకాలని కష్టపడుతుందని చెప్పి 4,000 రూపాయల పెన్షన్ 3 నెలలు కూడా కల్పించారు, ఏప్రిల్ మే జూన్ కూడా కల్పించారు. అట్లాగే ఇవాళ గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం గ్యాస్ సిలిండర్, అట్లాగే ఇవాళ మెగా డిఎస్సి ఇవాళ 5 సంవత్సరాలు అసలు ఒక్క ఎంప్లాయ్మెంట్ తీసారు ఈ రాష్ట్రంలో. ఇవాళ దానికోసం 16,400 మెగా డిఎస్సి కండక్ట్ చేసి టీచర్ పోస్ట్ తీసుకోవాలి. యాక్చువల్గా ఎన్నికల కోడ్ ఉంది కానీ లేకపోతే ఈ పార్టీకి కంప్లీట్ అయ్యాయి, కానీ రేపు స్కూల్స్ తెచ్చారంటే అది కూడా కంప్లీట్ చేయలేదు. అట్లాగే మనం అన్న క్యాంటీన్ తెప్పించుకున్నాం. ఇవాళ మనం అందరూ తెలుసు మన ఎంతో కొంత ఆస్తులు ఉండేవి, భూ హక్కు చట్టం అని చెప్పి ఆ చట్టాన్ని తీసుకొచ్చి మన ఆస్తులనే కొట్టాలని చేసినటువంటి ప్రయత్నం, దాన్ని ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే మనం రద్దు చేయించాం. రేపు ఏదైతే తల్లికి వందనం 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇవాళ రేపు జూన్ స్కూల్ తెరిసే నాటికి వాళ్ళ అకౌంట్లో తల్లి అకౌంట్ వేయడానికి కూడా వాళ్ళు కార్యక్రమం చేసుకోవాలి. అలాగే మొన్న అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి, వెళ్ళిపోయినాడు మేము రామన్నాడు కూడా వాడు వస్తున్నారు. మన దావత్ -6 డిగ్రీల టెంపరేచర్లో అంత చలిలో చంద్రబాబు నాయుడు గారు దావత్ మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ ఆయన ఆలోచన ఒకటే, పక్కన ఉన్నటువంటి హైదరాబాద్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, ఆంధ్ర రాష్ట్రంలో